కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో సో ఇతన్ని ఒక మనిషిగా కూడా ఎవరూ గుర్తించడం లేదు అనేది మరొక్కసారి ప్రూవ్ అయ్యింది. అంటే మార్ ఏ లోగో అని చెప్పి ఒక రిసార్ట్ అమెరికాలో, ఇక్కడ ప్రస్తుతము మీకు అమెరికాకు కాబోతున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు బస చేస్తున్నారు. అంటే సెక్యూరిటీ విషయంలో ఈయనకి థ్రెట్స్ ఉన్నాయని చెప్పి పదే పదే వార్తలు వస్తున్నాయి చూసారా. సో ఈ టైంలో కొంచెం భద్రత ఎక్కువ ఉండే ఈ రిసార్ట్లో ఈయన కూర్చొని, సో ఈయన పాలనలో రాబోతున్న అధికారులు, అలాగే మీకు ఈలాన్ మస్క్ అనండి, మీకు వివేక్ రామస్వామి, వీళ్ళందరినీ కూడా రెగ్యులర్ బేసస్లో ఈయన ఈ రిసార్ట్ నుంచే కలుస్తున్నారు. మీకు నిన్నటికి నిన్న కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ఈయన ఇదే రిసార్ట్కి, మ్యారోలాగో అనబడే రిసార్ట్కి ఈయన వచ్చారు. సో వచ్చినప్పుడు ఘన స్వాగతం, మీకు 3 గంటల సేపు ఈ మీటింగ్. డొనాల్డ్ ట్రంప్ గారు మీకు జస్టిన్ ట్రూడో పక్క పక్కన కూర్చున్నారు, తక్కిన అధికారులు అందరూ చుట్టూరుతో ఉన్నారు, ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా. సో చాలా పెద్ద లెవెల్లో వీళ్ళు ఒక పార్టీ చేసుకున్నారు. సో తరువాత మెల్లమెల్లగా జస్టిన్ ట్రూడో అసలు విషయానికి వచ్చాడు. ట్రంప్ గారు, మీరు మా కెనడా పైన 25% టారిఫ్ అని అంటున్నారు, ఒకవేళ 25% టారిఫ్ మీరు విధిస్తే కెనడా దేశముగానే మిగలదు కదా, మేము ఆర్థికంగా పతనమైపోతాము, దయచేసి ఆలోచించండి. కాబట్టే నేను పనిగట్టుకొని నా అధికారులతో నేను ఇక్కడ రిసార్ట్కి వచ్చాను, మిమ్మల్ని కలుస్తున్నాను. సో డొనాల్డ్ ట్రంప్ గారు, నువ్వు వచ్చావు, ఆనందం, ఒక దేశం యొక్క ప్రధానమంత్రిగా వచ్చావు, నీకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇచ్చాను, అద్భుతమైన లంచ్ పెట్టాను, మంచి ఫుడ్ కూడా తిన్నావు. ఇప్పుడు నువ్వు అసలు విషయం అంటున్నావు కాబట్టి నేను కూడా అసలు విషయం మాట్లాడతాను. చూడు, నీ దేశాన్ని, కెనడాను ఒక దేశముగానే నేను గుర్తించడం లేదు. నువ్వు నిన్ను ప్రధానమంత్రి అంటున్నావు, బాగానే ఉంది, ప్రధానమంత్రి అంటే మంచి పోస్ట్, కానీ దీనికి మించిన ఒక పోస్ట్ నేను నీకు ఇస్తాను. కెనడాను అమెరికాతో కలిపే 51st స్టేట్గా నేను గుర్తిస్తాను. ఆ స్టేట్కి గవర్నర్గా నీకు ఆ పదవి అనేది ఇప్పిస్తాను. కెనడాను అమెరికాతో కలిపేసేయి, అది ఒక విడి దేశంగా చూడడము కూడా వేస్ట్. వెంటనే పక్కన ఉన్న వాళ్ళు, అయ్యో ఏంటి బాస్ అలా మాట్లాడుతున్నారు, కెనడా అంటే ఒక లిబరల్ కంట్రీ కదా అంటే వెంటనే అందరూ గొల్లుమని నవ్వడం. అంటే ఇవ్వాల్సిన అతిథి సత్కారాలు అన్నీ ఇచ్చారు, ఫుడ్ పెట్టారు, డ్రింక్స్ ఇచ్చారు, అన్నీ ఇచ్చారు, కానీ ఎక్కడ ఎలా అవమానించాలో అమెరికా వాళ్ళకి బాగా తెలుసు. లిబరల్ దేశం అంటే ఏంటి, మీకు జస్టిన్ ట్రూడో పార్టీ లిబరల్ పార్టీ, అంటే లిబరల్ పేరు మీద ఇతను చేస్తున్న వెధవ పనులు ఎలా ఉన్నాయని చెప్పడానికి. సో ఇవాళ మేము 25% టారిఫ్ అన్నప్పుడు నీకు ఎన్నిసార్లు చెప్పామురా. సో నేను ఇంతకు ముందు కూడా అమెరికా అధ్యక్షుడిగా ఉన్నాను కదా, నిన్ను కలిసాను కదా, మాట్లాడాను కదా, నీకేం చెప్పాను, ఈ మెక్సికో నుంచి వచ్చే మాదక ద్రవ్యాలు దీనిని కట్టడి చెయ్యి అని చెప్పానా, విన్నావా, వినలేదు కదా. కాబట్టి ఇవాళ మెక్సికోకు 25%, కెనడా నీకు 25%, దీనికంతా అంటే మీకు అందరికీ కూడా బాస్ లాంటి ఒక దేశం ఉంది కదా చైనా, వాళ్ళకి 10%. ఎందుకు అంటే చైనాతో మాకు ఉండే వ్యాపార లావాదేవీలు ఎంత పెద్దదో అందరికీ తెలుసు కాబట్టి వాళ్ళకి ప్రస్తుతము 10% మాత్రమే ట్యాక్స్ విధిస్తాను. మరి నువ్వు ఒకవేళ ఇందులో నుంచి తప్పించుకోవాలి అంటే నీ కెనడాను అమెరికాతో కలిపేయి, అంటే 2 ముక్కలుగా చేయి, కెనడాను 2 ముక్కలు చేసి ఒకదానికి నువ్వు గవర్నర్గా ఉండు, ఇంకొక దాన్ని మేము ఎంచుకుంటాము, అంటే స్టేట్ 51 స్టేట్ 52 ఎలా ఉంటుందో చూడండి. ఒక దేశ ప్రధానమంత్రి కాబోతున్న అధ్యక్షుడిని కలిస్తే ఆయన ఏం మాట్లాడుతున్నాడు, నీది ఒక దేశమే కాదు మా దేశముతో కలిపేయి అంటే మీకు ఎలా ఉంటుంది. సో జస్టిన్ ట్రూడో ఎంత అవమానపడ్డాడు అంటే, దీనికా నేను వచ్చాను అంటే అక్కడ పరిస్థితి అలాగే కదండి ఉంది. అక్కడ సిక్కులు ఎంతలాంటి ఒత్తిడి తీసుకొస్తున్నారు అంటే, మీరు యూరోపియన్స్ కదా, మీరెందుకు కెనడాలో ఉన్నారు, అందరూ తిరిగి వెళ్ళిపోండి, ఈ కెనడా అనేది ఒక ఖాళీస్థాన్, మా కోసం సృష్టించబడిన దేశం, మేమే ఇక్కడ ఉంటాము. సో చూడండి, మొన్న మన హై కమిషనర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, వీళ్ళందరూ ఖాళీస్థాన్ పేరు మీద డ్రగ్ ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది చేస్తున్నారు. సో ఇక్కడ మీకు నేరగాళ్లే బతుకుతున్నారు, అడిగితే ఖాళీస్థాన్ అంటున్నారు,
మీకు గగన్ ప్రీత్ రంధావా అని చెప్పి ఒక సిక్కు కమ్యూనిటీకి సంబంధించిన ఒక వ్యక్తి అండి. ఇతనికి ఒక సూపర్ ల్యాబ్ ఉంది, చాలా పెద్ద ల్యాబ్ ఉంది. సో మొన్న రైడ్ చేశారు. రైడ్ చేసినప్పుడు 450 కిలోగ్రాములకు సంబంధించిన ఫెంటనల్ అనేది చాలా ప్రమాదకరమైన మాదక ద్రవ్యం, చైనా నుంచి వస్తుంది. దానిని ఇవాళ వీళ్ళ ల్యాబ్లోనే వీళ్ళు దాచుకున్నారు. లోకల్గా కెనడాలోనే తయారు చేస్తున్నారు. ఇతన్ని పట్టుకున్నారు అనుకోండి, ఖాళిస్తాన్ జిందాబాద్ అని జెండా పట్టుకుంటాడు. వెంటనే కొన్ని వందల మంది అక్కడికి వస్తారు. మావాడిని మీరు ఎలా అరెస్ట్ చేస్తారు? ఒరే, వీడి దగ్గర ఇంత 450 కిలోగ్రాముల మాదక ద్రవ్యం దొరికింది. దొరికితే మీకేంటండి ప్రాబ్లము? మేము అమ్ముకుంటాము, మా వ్యాపారం మేము చేసుకుంటాము, మా డబ్బు మేము సంపాదించుకుంటాము, మీకేంటి ప్రాబ్లం? చూడండి, హైదరాబాద్లో మీరు ఓల్డ్ సిటీ వెళ్ళారు అనుకోండి, అక్కడ ఒక డొక్కు స్కూటర్ వేసుకొని ఒక వ్యక్తి వస్తాడు. పోలీసులు ఆపుతారు, ట్రాఫిక్ పోలీసులు ఆపి లైసెన్స్ ఏది అంటే లేదు, ఈ బండికి సంబంధించిన రిజిస్టర్ ఎక్కడ అంటే లేదు, హెల్మెట్ ఏది లేదు, ఏమీ లేవు. అరే లేదు కదా, ఫైన్ కట్టు అంటే నా స్కూటర్ మీద నేను నా రోడ్డు మీద వెళుతూ ఉంటే మీకేంటండి ప్రాబ్లం? మీకెందుకండి మేము ఫైన్ కట్టాలి? సమస్య లేదు, కట్టను, మీరు దిక్కున్న చోట చెప్పుకోండి అంటారు. అలాగ ఇవాళ కెనడాలో ఖాళిస్తాన్ అంటూ వీళ్ళ ఇష్టము వచ్చిన పనులు చేస్తున్నారండి. ఫ్రెండ్స్, 450 కిలోగ్రాముల మాదక ద్రవ్యం డ్రగ్స్ అంటే ఇది ఎంత పెద్ద నేరమో చూడండి. కానీ వాళ్ళు ఏమంటున్నారు, భారత్ నుంచి ఇలాంటి నేరగాళ్ళు మా కెనడాలోకి వస్తున్నారు. ఇండియా ఈజ్ ఏ బ్యాడ్ కంట్రీ, కానీ వచ్చిన వాడు సిక్ కాబట్టి మా దేశ పౌరుడు కాబట్టి ఇతన్ని మేము కాపాడాలి. ఇండియా ఈజ్ బ్యాడ్ కానీ ఇతను సిక్కువాడు కాబట్టి ఈజ్ గుడ్. ఏమైనా చేసుకో, నా దేశంలో నువ్వు ఏమైనా చేసుకో, నేనైతే నిన్ను అడగను. కాబట్టి వాళ్ళు ఏమన్నారు, లిబరల్ దేశం అండి, అక్కడ ఏమైనా జరుగుతుంది అంటే డొనాల్డ్ ట్రంప్ గారు ఒకే ఒక మాట అన్నాడు, నీకు నాకు మధ్య వ్యాపారం ఉంది. అమెరికా యొక్క ట్రేడ్ డెఫిషియన్సీ ఎంత? $100 బిలియన్ అమెరికన్ డాలర్స్. సో ఎక్కడెక్కడ కెనడా నుంచి వచ్చే క్రూడ్ పెట్రోలియం, రిఫైన్డ్ పెట్రోలియం, గ్యాస్, కార్లు, ఆటోమోటివ్ సిస్టమ్స్, సో ఇవన్నీ మేము తెప్పించుకుంటున్నాము కదా. తెప్పించుకుంటున్నప్పుడు మేము మీ వద్ద ట్రేడ్ డెఫిషియన్సీ అని చెప్పి $100 బిలియన్ అమెరికన్ డాలర్స్ మీకు చాలా చాలా తక్కువలో ఉన్నాము. ఇంత తెలిసి కూడా నువ్వు నా దేశంలో మాదక ద్రవ్యాలు అమ్ముతున్నావు కాబట్టి సమస్యే లేదు, నువ్వు ఏమైనా మాట్లాడు ఈ విషయంలో మాత్రం. ఎందుకంటే ఆల్రెడీ 2-3 సార్లు చెప్పాను కానీ నువ్వు వినలేదు. కాబట్టి ట్రేడ్ డెఫిషియన్సీని మేము తగ్గించుకోవాలి అంటే ఖచ్చితంగా నీ మీద 25% టారిఫ్ అనేది ఉంటుంది. లేదండి అయ్యా బాబు అని బతిమాలేవా, నీ కెనడాను నా దేశముతో కలిపేయి, నీకు గవర్నర్ అనబడే ఒక మంచి పోస్ట్ ఇస్తాను, హాయిగా నువ్వు నీ రాష్ట్రాన్ని పాలన చేసుకో, దేశము గీసమని మాట్లాడకు, కెనడా విషయంలో మా నిర్ణయాలు మారవు అని చెప్పి క్లియర్గా డొనాల్డ్ ట్రంప్ గారు చెప్పడంతో 3 గంటల సేపు ఒక మ్యారథాన్ మీటింగ్ జరిగింది. వాళ్ళ అధికారులు వీళ్ళ అధికారులు అన్నారు. ఫైనల్గా ఏమిటి అంటే మంచి ఫుడ్ పెట్టాడు, నువ్వు ఇక్కడి నుంచి గెట్ అవుట్ అని అన్నాడు. ఇదే డొనాల్డ్ ట్రంప్ గారు జస్టిన్ ట్రూడోని ట్రీట్ చేసిన విధానము, ఎంత విచిత్రంగా ఆయన ప్రవర్తన ఉందో చూడండి. మరి దీని మీద మీ కామెంట్స్ ఏమిటి ఒక్కసారి తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.